ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతాశ్రమ సక్సెస్ మంత్ర. ప్రతి మనిషిలో కూడా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. కాన్ఫిడెన్స్ లేకపోతే కనుక ఏ పని చేయలేమన్నమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ, ఎగ్జామ్ రాయడం అన్నీ చదువుతారు. కొంతమంది ఏంటంటే అంటారు, మా పిల్లడు రాత్రి అంతా చదివాడు కానీ ఏదో భయం, ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ పేపర్ మీద ఇట్లా రాయడం అంటే, ఇంట్లో నేను టెస్ట్ పెడతాను చాలా బాగా రాస్తాడు, 100కి 100 వస్తుంది అంటారు. కానీ మార్క్స్ చూసేసరికి ఏంటంటే అదేంటి 60 వచ్చినాయి, 50 వచ్చినాయి, 30 వచ్చి అసలు పాస్ అవడం కూడా కష్టంగా ఉందండి అని అంటారు. ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన పిల్లల్లో ఏంటంటే, పిల్లల్లోనే కాదండి పెద్దవాళ్ళల్లో కూడా అంతే, చక్కగా పాజిటివ్గా వెళ్తారండి ఇంటర్వ్యూ అనే కానీ ఏ పనైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే అండి చక్కగా వెళ్తారు. కానీ ఏంటంటే అయ్యో నేను చేయగలనా, చేయలేకపోతే ఏంటి అనేది మైండ్లో ఎక్కడో ఉంటుంది. ఒక 20%, 10% అయినా సరే ఎక్కడో చిన్నగా ఉంటుంది. ఆ చిన్నదే పెద్దగా అయిపోతానండి ఆ ప్రాబ్లము. ఏంటంటే కాన్ఫిడెంట్ అనేది చాలా ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. మీ పిల్లలు కూడా అంతే, మీతో మాట్లాడడానికి కాన్ఫిడెంట్గా మాట్లాడు, భయంగా మాట్లాడదు. టీచర్స్తో కూడా చెప్పండి కాన్ఫిడెంట్గా ఉండు, బీ కాన్ఫిడెంట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ స్పీక్ కాన్ఫిడెంట్ అనాలి. టీచర్స్తో చెప్పాలి, మా పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారు, మీరు చెప్పనీయట్లేదని చెప్పి మీరు మాట్లాడండి అని అంటే అప్పుడు పిల్లల్లో ఉంటుంది కాన్ఫిడెన్స్. అది పెంచాలన్నమాట. ఇప్పటి నుంచి పెంచితేనే పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళు ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా సరే, ఒక ఎగ్జామ్ని కానీ ఏదైనా సరే క్రాక్ చేయగలుగుతారు. సో ఇది మీ పాజిటివిటీ ఇవన్నీ కూడా రావాలి అని అంటే గనక, ఈ కాన్ఫిడెన్స్ని పెంచాలి అని అంటే చాలా సింపుల్ రెమెడీ అండి. లవంగాలు, క్లోవ్స్, లవంగాలు అనేది ఉంటాయి కదండి, అవి ఒక 3 జేబులో కానీ, మగపిల్లలు ఎక్కడైనా అండి, మగపిల్లలు అయితే జేబులో వేసుకోవచ్చు, ఆడపిల్లలు అయితే బాక్స్లో, పౌచ్లో పెట్టుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా అంతే, జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చండి. ఇంకా ఏంటనంటే, మీరు ఏదైనా సరే మంచి పని వెళ్ళాలి చేయాలనుకున్నప్పుడు లవంగం కూడా నోట్లో వేసుకొని చప్పరిస్తూ, కొరుకుతూ, ఏదో సరే నోట్లో ఉంచుకొని వెళ్తే ఏ పని అనుకున్నా సరే ఆ పని అయి తీరుతుందండి. పాజిటివ్గా ఉంటారు, ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఏంటనంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే అండి, పిల్లల దగ్గర కానీ పౌచ్లో కానీ ఒక 3 లవంగాలు వేయండి, వేసేసి దగ్గర ఉంచుకోమని చెప్పండి. ఉంచుకొని నీ దగ్గర అని, అది పెద్ద ప్రాబ్లమేం కాదు 3 లవంగాలు. సో ఏంటంటే దగ్గర ఉంచుకోండి, అది తింటే ఇంకా చాలా మంచిది. కాకపోతే పిల్లల్లో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి తినలేరు. పెద్దవాళ్ళు అయితే కనుక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కానీ, లేకపోతే మీ ఫీల్డ్లో మంచిగా రాణించాలనుకున్నప్పుడు ఆ లవంగం అనేది ఒక నోట్లో వేసుకొని స్టార్ట్ చేయండి. ఏ పనైనా సరే తప్పకుండా అయి తీరుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగి తీరుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతాశ్రమ సక్సెస్ మంత్ర.